హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి గీ రైస్ అనేది చేయండి, చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత గీ వేసుకుంటా ఉన్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటా ఉన్నాను. మీకు కావాలంటే ఫుల్ గీను వేసుకునొచ్చు. నేనైతే హాఫ్ అనేది గీ అనేది వేసుకున్నాను, హాఫ్ అనేది ఆయిల్ వేసుకుంటా ఉన్నాను. హోల్ గరం మసాలా అనేది కూడా వేసుకుంటా ఉన్నాను. ఒక హాఫ్ కప్ అంత జీడిపప్పు, ఒక 5 ఇంకా 6 పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. మన కారానికి ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అంతా బఠానీ అనేది వేసుకుంటా ఉన్నాను. ఇదైతే నైటే నానపెట్టుకోండి. పచ్చి బఠానీ ఏమైనా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకునేయచ్చు. కంపల్సరీ బఠానీ వేయాలా అని ఏమీ లేదండి. బఠానీ వేసినాక బాగా దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలా. నేనైతే 2 కప్ అంత రైస్ అనేది తీసుకోండి, 15 మినిట్స్ ముందుగానే నానపెట్టుకోండి. దాన్ని అయితే వేసుకొని బాగా దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు మనము ఆయిల్ గీ వేసినాం కదా, దాంట్లో అయితే ఫ్రై చేసుకోవాలా. ఇలా మనం చేసుకునేదాన్ని ఇంకా మనకి అన్నం అనేది రైస్ అనేది చాలా ఉదురుగా చాలా బాగా వస్తుంది. బాస్మతి రైస్లోనే చేసుకునొచ్చు. నేనైతే ఇంట్లో ఉండే సోనా మసూర రైస్తో అయితే చేస్తాను. ఇలా బాగా కలుపుకునేసి ఒక 30 సెకండ్స్ వరకు మనకి బాగా ఇలా మనం కలుపుకోవాలి. రైస్ అనేది నిదానంగా అయితే బాగా కలుపుకోవాలి. దీనికి మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది కూడా యాడ్ చేసుకుంటాను. కల్లుప్పు వేసినాక బాగా ఇలా కలుపుకునేయండి. కలుపుకునేసినాక నేను 1 కప్లో అయితే మనము రైస్ అనేది తీసుకున్నాము. అదే కప్లో అయితే 2 కప్ అంతా నేను రైస్ అనేది తీసుకున్నాను. వాటర్ అనేది 4 కప్ అనేది వేసుకుంటాను. బాస్మతి రైస్ అయితే 3.5 కప్ అనేది వేసుకోండి. నేను మామూలు సోనా మసూర దాన్ని ఇంకా 4 కప్ అనేది వేసుకొని, ఈ టైంలో మనకి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకునేసి 1 విజిల్ వస్తే చాలండి. దీనైతే సైడ్కి పెట్టుకునేసి కుర్మాకని రెడీ చేసుకున్నాము. ఇంకో స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలా. ఒక హాఫ్ కప్ అంతా నేను బఠానీ కూడా వేసుకుంటానండి. బఠానీ ఇది కూడా అంతే నానపెట్టిండేదే. ఒక హాఫ్ కప్ అంతా బఠానీ వేసుకొని బాగా దీన్ని బాగా కలుపుకునేసి 1 కప్ అంతా బీన్స్ కూడా వేసుకుంటాను. బీన్స్ క్వాంటిటీ కొద్దిగా చాలానే వేసుకుంటాను. ఒక హాఫ్ కప్ అంతా క్యారెట్, ఒక హాఫ్ కప్ అంతా ఆలు కూడా వేసుకుంటాను. 1 కప్ అంత బీన్స్ వేసుకోండి. ఇవి 2 సేర్చుకొని హాఫ్ తీసుకున్నాను. మన తరకారీ అనేది ఇదే అని ఏమీ లేదండి. మనకి ఇంట్లో ఏమి ఉంటే అవి వేసుకునొచ్చు. కాలీఫ్లవర్, క్యాబేజీ ఏమన్నా కూడా వేసుకునొచ్చు అండి. కుర్మా అనేది చాలా బాగా కుదురుతుంది. ఒక్కటైతే టమాటోని యాడ్ చేసుకుంటాను. పెద్దదైతే పెద్ద సైజులో ఉండేది, చిన్న సైజ్ అయితే ఒక 2 యాడ్ చేసుకోండి. బాగా దీన్ని కలుపుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొగ్గేదానికి అలా వదిలేదాము. దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఒక 1/4 కప్ అంత వెల్లుల్లి, ఒక 5 ఇంకా 6 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ అంత ఎండు కొబ్బరి, కొద్దిగా అల్లం కూడా వేసుకుంటా ఉన్నాను. ఒక హాఫ్ కప్ అంతా జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత గసాలు, చెక్క, లవంగము, 2 యాలకులు కూడా వేసుకుంటా ఉన్నాను. 1.5 టేబుల్ స్పూన్ అంత పుట్నాల పప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇలా అయితే మనం మిక్సీకి పెట్టుకోవాలా. దీని అయితే సైడ్కి పెట్టుకునేసి మనం స్టవ్ పైన పెట్టుకుంటాం కదా, తరకారీ అనేది బాగా మగ్గింది కదా, ఒకసారి బాగా కలుపుకునేసి మనం మసాలా రెడీ చేసుకుంటాం కదా, దాన్ని అయితే వేసుకునేసి బాగా కలుపుకునే ఇలా ఒక్కిత మనకి మసాలా అనేది ఈ తర మసాలా వేసుకొని చేసి చూడండి. సేమ్ మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ కుర్మా అయితే చపాతీకి, పూరీకి చాలానే బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. దీన్ని బాగా కలుపుకునేసి మనకి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటాను. ఒక 3/4 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకుంటానండి. 3/4 టేబుల్ స్పూన్ అయితే చాలు. మనకి మసాలా అనేది తక్కువ వేసుకుంటాను. మన చిల్లీ పౌడర్ అలా ఏమి వేసుకుంటా ఉండలేదు. కొద్దిగా చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకునేసి 2 విజిల్ పెట్టుకుంటే చాలండి. దీనైతే సైడ్కి పెట్టుకునేసి మనం గీ రైస్ పెట్టుకుంటాం కదా, అదైతే రెడీ అయింది. దీన్ని అయితే నిదానంగా ఒక స్పూన్ తీసుకొని నీట్గా కలుపుకునేలా. పైన రైస్తోనే ఉంటుందండి, లోపలంతా అది మనం చేసినది మసాలా అంతా కింద ఉంటుంది. ఇలా లైట్గా మనం గీ రైస్ అనేది చేసుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంది అనేసి. దీనికి మెయిన్ వచ్చేసి మనం ఉల్లిపాయ అనేది ఫస్ట్ మనం యాడ్ చేసుకోలేదు కదండి. ఉల్లిపాయ అనేది ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాను. అది ఎలా యాడ్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక 3 ఆనియన్ తీసుకున్నాను. 3 ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటాను. మనము ఆనియన్ కూడా ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసేసేదాన్ని ఇంకా టేస్ట్ అయితే గీ రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కిత ఎలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసినది వేసుకొని
గోడంబి ಮತ್ತು కొత్తిమీర వేసుకుంటే చాలండి మనకి గీ రైస్ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కుర్మా కూడా చూడండి మనకి రెడీ అయింది. సేమ్ మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. గీ రైస్కి మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మనం లాస్ట్లో ఆనియన్ వేసుకునేదాన్ని, ఇంకా దాని ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది. చాలా బాగా కుదురుతుంది. చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. డిఫరెంట్గా చేయాల, చుట్టాలు ఏమైనా వచ్చినప్పుడు ఇలా చేయాలన్నప్పుడు సింపుల్గా తక్కువ సమయంలో ఇలా ఒకసారి టేస్ట్ చేసి పెట్టండి. అంత ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటా. ఇష్టమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.